ప్రజెంట్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. నిరంతరం ఉరుకులు పరుగులు తీసే ఈ సొసైటీ నిద్రకు చాలా దూరంగా ఉంటోంది. అందరూ ఉద్యోగం చేస్తూ ఆయా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ముఖ్యంగా సిటీలో నివసించే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రతి ఒక్కరూ తమ లైఫ్ను లీడ్ చేయడానికి ఎంతో శ్రమ పడుతున్నారు. అందులో భాగంగానే క్షణం తీరిక లేకుండా కాలంతో పోటీ పడుతున్నారు. ఈ బిజీ లైఫ్లో టైం లేక చాలా మంది తాము తినే ఫుడ్ టైంను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వేక్ ఫిట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన సర్వే అందరినీ చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందరూ తమ బిజీ షెడ్యూల్లో ఉంటూ నిద్రకు చాలా దూరంగా ఉంటున్నారని, కనీసం తినే ఫుడ్ పై కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదని అంటోంది గ్రేట్ ఇండియన్ స్లీప్ కార్డ్ 2024. అయితే సిటీల్లో ఉంటున్న వారిలో ఎక్కువ శాతం మంది నిద్రలేని సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పింది. ఈ సమస్య వల్ల ఆఫీసులో ఉద్యోగం చేసే టైంలో కూడా నిద్రమత్తుతో నిరుత్సాహంగా పనిచేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. నిజానికి దాదాపు 91% మంది నిద్రపోవడానికి ముందు తమ మొబైల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారని చెబుతోంది. సిటీలో ఉండేవాళ్లు సుమారుగా 36% మంది రాత్రి 11 తర్వాతే నిద్రపోతున్నారని, ఇంకొందరైతే రాత్రి 12 అయినా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే దాదాపు 33% మంది ఇన్సోమ్నియా అనే డిసీజ్తో బాధపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. సిటీల్లో షిఫ్ట్ల వైజ్గా పనిచేయటం వల్లే తాము నిద్రలేమి సమస్యకు గురవుతున్నామని దాదాపు 32% మంది ఈ సర్వేలో చెప్పారు. వారు ఉండే ప్లేస్ నిద్రకు అనుకూలంగా ఉంటే సరిపోతుందని సుమారుగా 59% మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే మొబైల్ను దూరంగా ఉంచటం వల్లే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చని 41% మంది తమ ఒపీనియన్ను షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా సిటీలో ఉన్న ప్రతి నలుగురిలో నిద్రలేమి సమస్య ప్రధానంగా ఉందని ఈ సర్వేలో తేలింది. చాలా సిటీల్లో ఉద్యోగం చేసేవారు నిద్రలేమి సమస్యతో అనేక అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. నిజానికి సిటీల్లో ఉండేవారు ఉద్యోగానికి షిఫ్ట్ల వైజ్గా వెళతారు. దీనివల్ల డైలీ లైఫ్లో ఫుడ్ తినే టైమింగ్స్లో చేంజ్ ఉండడమే కాకుండా వారిలో నిద్రలేమి సమస్య కూడా ఎక్కువ అవుతుందని తెలిపింది.